సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు డెల్టా ఎక్స్చేంజ్ లో పైసలు ఎట్లా యాడ్ చేసుకోవాలి అండ్ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్ గా నేను కూడా యాడ్ చేసుకుంటా, నేను కూడా విత్డ్రా చేసుకుని అయితే చూపించబోతున్నా. సరేనా? ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే బ్రో, చాలా మంది కామెంట్ చేస్తున్నారు బ్రో, కొంచెము ఏంటంటే మాకు మనీ యాడ్ చేసుకోవడంలో విత్డ్రా చేసుకోవడంలో అర్థం అయితలేదని కామెంట్ చేసినారు. అండ్ కొంతమంది ఏంటంటే కొంచెం బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ అయితలేదు బ్రో అని. సో ఈ వీడియోలో మీ ప్రతి ఒక్క ఇష్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీకు మళ్ళీ డెల్టా ఎక్స్చేంజ్ లో మనీ ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, ఎట్లా యాడ్ చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ చూసే అవసరమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సరేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి, నేను ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో గైస్, మీ దగ్గర ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ కనుక లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన మస్ట్ గా పోయి ఓపెన్ చేసుకోండి. జస్ట్ 15 మినిట్స్ లో యాక్టివేట్ అయిపోతుంది. సో కొంతమందికి డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఏందో కూడా తెలియకపోతే చెప్తా చూడండి. ఇది మనం క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి అయితే చేస్తాం అన్నట్టు గైస్. ఓకేనా? సో పర్సనల్ గా నేను దీంట్లోనే ట్రేడింగ్ చేస్తున్నా. సో చాలా బెటర్ గా ఉంది. ఇది మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి మన క్రిప్టో ట్రేడింగ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సరేనా? ఓకే, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది. ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకోండి. సరేనా? ఓకే గైస్, సో ఇప్పుడు మనం మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలి, ఎట్లా విత్డ్రా చేసుకోవాలి, టూ ప్రాసెస్ కూడా చూసుకుందాం. సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మనీ యాడ్ చేసుకోవడం చూసుకుందాం. చాలా ఈజీగా ఉంటది బ్రో, చూడండి. ఓకేనా? సో మనీ యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు నా దగ్గర చూసుకోండి, ఆల్రెడీ 2.89K ఉన్నాయి. అంటే 2890 రూపీస్ ఏమో ఉన్నాయి నా దగ్గర. అయినా సరే ఇప్పుడు మేము ముంగట యాడ్ చేసుకుంటా. సరేనా? యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, పక్కన యాడ్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసుకుంటా గైస్. ఓకేనా? సో దీనిపైన క్లిక్ చేసుకోగానే పైన చూసుకోండి యూపీఐ ఆప్షన్ వచ్చేసింది, పక్కన బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో గైస్ గుర్తు పెట్టుకోండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చిన ఆ లింక్ తో ఓపెన్ చేసుకుంటేనే మీకు ఇక్కడ యూపీఐ ఆప్షన్ అనేది వస్తుంది బ్రదర్స్. ఓకేనా? లేకపోతే రాదు, గుర్తు పెట్టుకోండి. సరేనా? ఓకే, సో ఇక్కడ మనం యూపీఐ తో కూడా చేసుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో కూడా చేసుకోవచ్చు యాడ్ మనీ అనేది. ఓకేనా? సో ఇప్పుడు నేను యూపీఐ తో చేసుకుంటా. చేసుకోవడానికి సింపుల్ గా యూపీఐ పైన క్లిక్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మనం ఎంతైతే యాడ్ చేసుకోవాలో అంతా ఇచ్చేద్దాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 500 యాడ్ చేస్తున్నా బ్రో, జస్ట్ నేను. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం 500 రూపీస్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ కింద చూసుకోండి, ఇక్కడ మనకు యూపీఐ మనది వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ మీకు రాకపోతే ఇక్కడ సెట్ యూపీఐ అని వస్తుంది, అది పెట్టుకున్న అంటే మీరు యూపీఐ ఐడి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సరేనా? ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసుకొని మీరు వేరే యూపీఐ ఐడి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. సరేనా? చాలా ఈజీ అయితే ఉంటది. సింపుల్ ఇప్పుడు చూసుకోండి, ఇదే యూపీఐ నుండి అయితే ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నా. సింపుల్ కింద చూసుకోండి, పే 500 అని ఆప్షన్ వచ్చేసిందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో క్లిక్ చేసుకోగానే ఈ విధంగా నాకు టైమర్ అనేది చేస్తా బ్రదర్స్. చూసుకోండి 5 మినిట్ టైమర్ అనేది వచ్చేసింది ఇక్కడైతే. ఓకేనా? సో ఇక్కడ నేను సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నాకు పైనుంచి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్క రాకపోతే సింపుల్ గా మీరు ఫోన్ పే, గూగుల్ పే, మీరు దేంతో పే చేస్తారు అంటే మీరు యూపీఐ ఐడి ఇస్తారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ దేంట్లో ఉందో అది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫోన్ పే లో ఉంది కాబట్టి సింపుల్ గా ఫోన్ పే ఓపెన్ చేసుకుంటున్నా. ఓకేనా? ఓపెన్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ కింద నాకు ఇట్లా బెల్ సింబల్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇక్కడ నాకు ఇప్పుడు అంటే చూసుకోండి నాకు ఒక నోటిఫికేషన్ వచ్చేసిందా. చూసుకోండి 500 ది మనం రిక్వెస్ట్ వచ్చింది. చూసుకోండి ఇప్పటి వరకు మనం అక్కడ 500 ఇచ్చినాం కదా. సింపుల్ ఈ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి సింపుల్ గా నేను పే పైన క్లిక్ చేసేసి ఇక్కడ నా నెంబర్ అనేది ఇచ్చేసి పే చేసేస్తా. చూసుకోండి ఇన్స్టెంట్ గా మనీ అనేవి యాడ్ అయిపోతాయి. సో కొంచెం ఇక్కడ నాకు ఏమో సంథింగ్ వెంట్ రాంగ్ అంటుంది బ్రో. యాక్చువల్లీ నా దగ్గర మనీ లేవేమో, నేను మనీ వేసుకుంటా. ఆగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే బ్యాంక్ అకౌంట్ లో ఉండే మనీ. ఓకే, నేను మళ్ళీ 1000 రూపీస్ దీంట్లో చేసుకున్నా అన్నట్టు. ఓకేనా? సో మళ్ళీ కట్ చేసుకొని నేను ఒకసారి పే పైన క్లిక్ చేసుకుంటా. అది మనకు ఫెయిల్ అయిపోయింది కాబట్టి. సరేనా? సో గైస్ ఇక్కడ నేను 1000 రూపీస్ ఇస్తున్నా. అంటే 500 చేయొచ్చో లేదో ఒకసారి 1000 ఇస్తున్నా అన్నట్టు. సరేనా? సో నాకు మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, ఇక్కడ అలర్ట్స్ లకు వచ్చేసి ఇక్కడ చూసుకోండి 1000 రూపీస్ నోటిఫికేషన్ వచ్చేసిందా. ఇప్పుడు 1000 రూపీస్ అనేవి ఇచ్చారు. 500 కూడా వస్తాయి బ్రో, బట్ ఎందుకో ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూసుకోండి బ్రో, పేమెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోయింది ఇక్కడ. ఓకేనా? 500 ఐ థింక్ 500 మినిమం యాడ్ చేయలేమో ఎట్లనో నాకు తెలియదు, బట్ నేను ఇప్పటి వరకు చేసిన పెద్ద పెద్ద అమౌంట్స్ చేసుకున్నాను అన్నట్టు. సరేనా? సో ఇక్కడ 1000 రూపీస్ పే చేసేసినామా, సింపుల్ గా బ్యాక్ వచ్చేస్తా. కొంచెము మీరు పే చేసిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా వెయిట్ చేయండి గైస్. ఓకేనా? ఇక్కడ జస్ట్ ఒక 50 సెకండ్ టు 1 మినిట్ వెయిట్ చేయండి. ఆటోమేటిక్లీ మీ అమౌంట్ అనేది యాడ్ అయిపోతాయి. పైన మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నేను మీకు చూపిస్తా చూడండి. సో గైస్ చూసుకోండి, ఇక్కడ ఫండ్స్ అనేవి యాడ్ అయిపోయినాయి. ఓకేనా? ఇంతకు ముందు 2.89K ఉండేనా, చూసుకోండి 3.89K అంటే 1000 రూపీస్ యాడ్ అయిపోయినాయి గైస్. ఓకేనా? సో ఈ విధంగా అయితే సింపుల్ గా మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను 500 యాడ్ చేస్తే యాడ్ కాలేవు, యాడ్ అయితే బట్ నాకు ఇట్లా ఇష్యూ చూపించింది. ఎందుకు ఐ థింక్ తెలియదు. 1000 రూపీస్ యాడ్ చేసుకున్నాను నేను. అంటే నేను ఇప్పటివరకు చిన్న అమౌంట్ యాడ్ చేసుకోలేదు బ్రో. 10,000 5,000 అట్లానే యాడ్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు 1000 రూపీస్ యాడ్ చేసుకోవడం అయితే చూపించిన కదా. సింపుల్ ఇదే విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము విత్డ్రా కూడా ఎట్లా చేయాలో కూడా చూపిస్తాం మీకు. విత్డ్రా చేయడం కూడా చాలా ఈజీ బ్రో. విత్డ్రా చేయడానికి పైన చూసుకోండి, మనకు ఒక వాలెట్ ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి విత్డ్రా అని ఒక ఆప్షన్ అయితే
అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుందాం గైస్. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత దెన్ ఇక్కడ మీరు ఎంతైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత ఇచ్చేయండి. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఎంత అంటే ఒక 892 రూపీస్ నేను విత్డ్రా చేస్తా. 3000 రూపీస్ ఫండ్స్ దీంట్లోనే పెడుతున్నా. జస్ట్ 892 రూపీస్ విత్డ్రా చేస్తున్నా. అండ్ కింద చూసుకోండి విత్డ్రా టు అని ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్ అనేది వచ్చేసది. ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకున్నా సరే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ అకౌంట్ అనేది మీకు అది కూడా చూపిస్తే ఎట్లా చేంజ్ చేయాలనేది. సరేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే విత్డ్రా అనేది చేద్దాం. సబ్మిట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అని ఆప్షన్ అయితే వస్తుందా కింద, సింపుల్ గా నేను దీనిపైన క్లిక్ చేసేస్తాం. చూసుకోండి ఇక్కడ మనకు మనకు జీమెయిల్ అయితే ఇస్తాం కదా, దానికి ఓటీపీ పోతుంది. లేదా మీకు మొబైల్ నెంబర్ కి ఓటీపీ కావాలంటే గెట్ ఓటీపీ అని ఫోన్ నెంబర్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. చూసుకోండి దీనిపైన క్లిక్ చేసుకున్నా జస్ట్ కొంచెం ఒక 10 to 20 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు ఓటీపీ వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేద్దాం. సో ఇక్కడ నా మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసుకుంటా నేను. చూసుకోండి బ్రో ఇక్కడ ఓటీపీ వచ్చేసిందా నాకు. ఎగ్జాక్ట్లీ చూసుకోండి 252316 నా ఓటీపీ వచ్చేసింది నా ఫోన్ నెంబర్ కి. ఓకేనా, సింపుల్ ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే సబ్మిట్ పైన క్లిక్ చేసేస్తా. చూసుకోండి విత్డ్రాల్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వచ్చేసింది బ్రదర్స్. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ మనకు మన అమౌంట్ మనకు విత్డ్రా గానికి మినిమం ఒక 1 అవర్ పడుతుంది, మాక్సిమం 24 అవర్స్ పడుతుంది. బట్ గైస్ ఇంత టైం పట్టదు, నాకు ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ లోపు వచ్చేస్తాను విత్డ్రా అనేది. ఓకేనా, నేను మీకు రాగానే మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతా. సరేనా, అంటే నాకు పైన నుంచి నోటిఫికేషన్ వస్తే పెడతా. అంటే ఒక 10 to 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ లో అయిపోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 1 అవర్ టైం పడుతుంది బ్రో, లేదా 24 అవర్స్ ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే. సరేనా, డెఫినెట్లీ మన అమౌంట్ మనకు అనేవి విత్డ్రా అయిపోతే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిరో ఆ బ్యాంక్ అకౌంట్ కి. సరేనా, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ మీకు సపోర్ట్ చేయకపోతే, మీ అమౌంట్ యాడ్ చేసుకోవడంలో ఏమైనా ఇష్యూ వస్తే ఎట్లా యాడ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ చూపిస్తాం మీకు. సింపుల్ ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేస్తాం మనము. దాని తర్వాత ఇక్కడ నా ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ప్రొఫైల్ పైన క్లిక్ చేసుకున్నా. ఇక్కడ చూసుకోండి బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే చూసుకోండి ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్ గా డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకుంటే ఒకటే క్లిక్ లో డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఫ్రెష్ గా మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమని ఆప్షన్ వచ్చేస్తుంది. సింపుల్ గా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకున్నా సరే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఇచ్చిన బ్రో, అంటే ఎస్బీఐ ఉండే, ఎస్బీఐ లో ఏంటంటే కొంచెం నాకు ఇష్యూ వస్తుంది అన్నట్టు మనీ యాడ్ చేసుకోవడంలో, అందుకోసం ఇక్కడ సింపుల్ గా చిన్న బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసిన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ గైస్. ఓకేనా, సో ఈ విధంగా మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా విత్డ్రా కూడా చేసుకోవచ్చు, అండ్ ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో చాలా మంచిగా అయితే అర్థం అయిపోయింది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి క్లారిటీగా, చాలా ఈజీ ప్రాసెస్ బ్రదర్స్. ఓకేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.